కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలు అయిపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది.